అందరికీ ముందుగా నేషనల్ హ్యాండ్లూమ్స్ డే శుభాకాంక్షలు. సో, ఈరోజు నేషనల్ హ్యాండ్లూమ్స్ డే శుభాకాంక్షలే గాకుండా, అసలు నేతన్నల కష్టాలెలా ఉంటాయి? ఎందుకు రైతుల ఆత్మహత్య తర్వాత నేతన్నల ఆత్మహత్యల గురించి ఎక్కువ వింటాము అనేది మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుందండి. నేతన్నల కష్టాలేంటి అంటే, సామాన్యంగా ఇతర దేశాల్లో హ్యాండ్‌మేడ్స్‌కి అసలు భయంకరమైన రెస్పెక్ట్ ఉంటుంది. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే, మన కళ ఇది అంతరించిపోతున్న కళగా ముద్రబడుతుందండి ఇప్పుడు. ఎవ్వరు గూడా ఈ రంగంలోకి రావడానికి ఇష్టపడట్లేదు. ఎందుకు ఇష్టపడట్లేదు అంటే, దీనికి సరైన ప్రోత్సాహం లేదు. మీరు ఒక లూయి విటాన్ బ్యాగ్ గాని, లేకపోతే గూచీ గాని ఇలాంటి ప్రొడక్ట్స్ హ్యాండ్‌మేడ్ సో, ఎందుకంత కాస్ట్ ఉంటాయి అంటే, సింపుల్ రీజన్ జెప్తారు. హ్యాండ్‌మేడ్ అని చెప్పేసి. హ్యాండ్‌మేడ్ కాబట్టి అవి అంత కాస్ట్ ఉంటాయి అని చెప్తారు. అవి కొంటే ఏదో ఏమంటారంటే సోషల్ స్టేటస్ లాగా ఫీల్ అయితారు. అవి మన దగ్గరుంటే సోషల్ స్టేటస్‌లా ఫీల్ అయితారు. కానీ ఒక పట్టు చీర గాని, హ్యాండ్లూమ్ శారీకి గాని కాస్ట్ పెట్టాలి అంటే చాలా ఆలోచిస్తారు. అవే చీరలు పవర్ లూమ్స్‌లోకొచ్చేసేసరికి సగానికి కాదు గదా! దానికి మించి తగ్గిపోతుందనమాట. 3 టైమ్స్ తగ్గిపోయి మీకు సేమ్ కైండ్ ఆఫ్ సారీ లుక్కే కనిపిస్తది. అలానే ఉంటుంది. కాస్ట్ తగ్గిపోద్ది. సో, అప్పుడలా వచ్చేస్తున్నాయి గాబట్టి ఎక్కువ ఎవరైనా సరే పవర్ లూమ్‌కెళ్ళిపోవడం జరుగుతుంది. సో, ఇలా పవర్ లూమ్‌కెళ్ళిపోవడం వలన చాలామంది నేతకారులు వాళ్ళు తయారు చేసే ప్రొడక్ట్ కాస్ట్ ఎక్కువ అవ్వడం వలన, దాన్ని సరిగ్గా మార్కెటింగ్ చేసుకోలేక, వారు నేసే చీరలు అమ్ముడవ్వక, వారికి ఆ వృత్తి తప్పించి ఇంకో వృత్తి రాక, బయటికెళ్ళి వాళ్ళు కళాకారులండి వాళ్ళు. ఆ చేతులతో రంగులద్ది, ప్రతి పోగుకి రంగులద్ది, ఆ పోగులన్నిటిని కూడా దగ్గరకి నేసి, ఒక అందమైన చీరల్ని, అందమైన డిజైన్స్‌ని నేసే కళాకారులు వాళ్ళు. ఈరోజు ఆ కళాకారులు వారి కళకి సరైన గుర్తింపు లేక, ఒకవేళ ఆ కళను అంటిపెట్టుకునుండి బ్రతకాలనుకుంటే బ్రతికే పరిస్థితి లేక, ఈరోజు ఎంతోమంది వారి పిల్లలనైతే అసలు ఈ ఫీల్డ్‌లోకి పంపించకూడదు అనుకుంటున్నారు. వాళ్ళైతే ఎంతో కొంత ఈ కళను అభివృద్ధి చేయాలనుకునే వాళ్ళైతే అప్పులు చేసి, అప్పుల పాలైపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నేనొకటే అడుగుతానండి. మీ దగ్గర ఐఫోన్ ఉంటే మీరు ఒక సోషల్ స్టేటస్‌లో ఎలా ఫీల్ అయితారు? దయచేసి మీ భార్యకి ఒక నేత చీర అంటే ఒక హ్యాండ్లూమ్ శారీ కొనేటప్పుడు దాని కాస్ట్ చూడకండి దయచేసి. ఎందుకంటే ఒక పవర్‌లూమ్ చీర ఒక రోజులో తయారైతే, ఒక రోజులో ఒక 100 చీరలైనా జేయొచ్చు. మిషన్ తయారు చేస్తది కానీ. కానీ ఒక చేనేత చీర, నేతన్న నేసే చీర దాదాపు వారం రోజుల నుంచి 10 రోజుల వరకు టైం తీసుకుంటుందండి డిజైన్ బట్టి. సింపుల్ డిజైన్ అయితే అసలు డిజైన్స్ ఏమీ లేకుండా మామూలు ప్లెయిన్ సారీ నేయాలంటే 2, 3 రోజుల్లో నేస్తారు. డిజైన్ బట్టి వాళ్ళు దాదాపు ఒక 10 రోజులు గూడా ఒక చీర నేసే పరిస్థితి ఉంటుంది. సో, వాళ్ళ కష్టాన్ని గుర్తించండి. వాళ్ళని ఆదుకుందాం. మనందరం గూడా ఆదుకుందాం. పట్టు చీర అంటే నేను పవర్‌లూమ్ మాత్రమే ఏదో అంటే దాన్ని బ్యాన్ చేయండని చెప్పట్లేదు. మీరు పట్టు చీర కొనేటప్పుడు ఒక కాస్ట్ పెట్టి కొంటున్నప్పుడు మీరు ఈవెన్ అది షోరూమ్స్‌లోకెళ్ళి కొన్నప్పుడు గూడా, షోరూమ్స్‌లోకెళ్ళి కొనేదానికన్నా ప్రిఫర్ చేసేదానికన్నా ఎందుకంటే నేను గూడా చెప్తున్నా గదండీ! షోరూమ్స్‌లో మాక్సిమం మీకు పవర్ లూమ్సే ఉంటాయి. బికాస్ ఆఫ్ వాళ్ళకి కాస్ట్ తక్కువొస్తది గాబట్టి, బై లుక్ వైస్ మీకు సేమ్ నేత చీరలానే ఉంటుంది గాబట్టి, ఇది హ్యాండ్లూమ్ అని ఇచ్చేస్తారు. దయచేసి మగ్గాల దగ్గరికెళ్ళి కొనడం నేర్చుకోండి. మగ్గం నేసే వాళ్ళని ఏదైతే ఇప్పుడు చీరాలు గావచ్చు, మంగళగిరి గావచ్చు, ఉప్పాడ గావచ్చు, ధర్మవరం గావచ్చు, కంచి గావచ్చు రీసెంట్‌గా అమలాపురం, బండార్లంక గావచ్చు. అక్కడ మగ్గాల దగ్గర నేసే ఇళ్ళ దగ్గరికెళ్ళి దయచేసి కొనుక్కోండి. వాళ్ళని ఎంకరేజ్ చేయండి. అదే విధంగా ఇప్పుడు మీకు నేత చీరలు గాబట్టి హ్యాండ్లూమ్స్ ఏదైతే నేషనల్ హ్యాండ్లూమ్స్ డే గాబట్టి నేత చీరలను చూపిస్తాను. ఈ చీరల్లో ఎటువంటి మార్జిన్ వేసుకోకుండా ఈరోజు మీ అందరి ముందుకి తీసుకొస్తాను. ఎందుకంటే, ఈ చీరలు మీ ముందుకొస్తే దీని వాల్యూ ఏంటో మీకు కనీసం తెలుస్తది అనే ఒక చిన్న ఆశతో ఈరోజు ఎటువంటి మార్జిన్ ఏసుకోకుండా ఈరోజు ఈ శారీస్‌ని మీ దగ్గరికి తీసుకురావాలనుకుంటున్నానండి. చూసారు కదా! మంచి పీచ్ కలర్‌కి వైట్ బోర్డరు ఎంత బావుందో చూడండి. సో
పళ్ళు కూడా అంతే మీకు వైట్లో వస్తుంది. బ్లౌజ్ కూడా మిల్క్ వైట్లో వస్తుంది. సో నేను కట్టుకున్న చీర కూడా నేత చీర అండి, అందుకు నేను చూపించి అట్లా వచ్చా అనమాట. సో ఇది ఏ పట్టు అనుకుంటారు, మీకు ఆల్రెడీ నేను ఇంట్రడ్యూస్ చేశాను కొల్లం పట్టుని. సో ఇది కూడా కొల్లం పట్టే. చూడండి బోర్డర్లో మంచి డిజైన్ తోటి కనిపిస్తుందా, గ్రే అండ్ పీచ్ కలర్ కాంబినేషన్. మీకు మధ్యలో అంతా జరీ వస్తుంది, జరీ బుట్టీస్ వస్తాయి, అదేవిధంగా జరీ లైన్స్ కూడా వస్తాయి. కాస్ట్ రా, సో ఈ సారీస్ అన్నీ కూడా 6,800కి మాత్రమే మేము ఇచ్చేస్తున్నాము. మీరు ఎక్కడ మార్కెట్ ప్రైస్ చూసినా ఆల్మోస్ట్ మీకు ఖచ్చితంగా ఈ సారీస్ అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ అయితే, మళ్ళీ చెప్తున్నాను అండి పవర్లూమ్ కాదు, ప్యూర్ హ్యాండ్లూమ్ అయితే మీరు మినిమం టు మినిమం ఇవి 10,000 పైనే మీకు సేల్ చేస్తారు. సో ఇది 6,800కి మాత్రమే మీ దగ్గరకు వచ్చేస్తుంది. సారీ చూడండి మంచి ఆరెంజ్ బేస్, అదేవిధంగా ఇది వచ్చేసి ఒక డస్ట్ రస్టిక్ గ్రేప్ కలర్ అన్నమాట, చాలా బాగుంది. అండ్ ఇంకొక పేస్టల్ షేడ్ మీకు లెమన్ ఎల్లో, దాంట్లో మంచి పింక్, బేబీ పింక్, 2 బోర్డర్స్, అదేవిధంగా బిగ్ బోర్డర్స్ అండి, ఇవన్నీ కూడా బిగ్ బోర్డర్స్. సో సారీ అంతా ఇలా వస్తుంది, బుట్టీస్ వస్తుంది, మధ్యలో చూసుకోవచ్చు. అసలు చాలా బాగుంటుంది. ఫస్ట్ నేత చీరలు ఇంతే అండి, కంఫర్టబుల్గా ఉంటాయి. అమ్మో పట్టు చీరలా అని అనుకుంటారు కదా, పట్టు నిజమైన హ్యాండ్లూమ్ అయితే ఇంత కంఫర్ట్ ఉంటుంది. అంటిల్ అన్లెస్ అది పవర్లూమ్ అయితే తప్పించి. పవర్లూమ్ అయితే అబ్బా మీకు ఇచ్చింగ్గా అనిపిస్తుంది అండి, బికాస్ ఆఫ్ పవర్లూమ్ నేసేటప్పుడు థ్రెడ్ తెగకూడదు కాబట్టి కొంచెం నేత చీరలో వాడే కన్నా కొద్దిగా యాన్ డిఫరెంట్ కౌంట్ తగ్గించి వాడతారు వాళ్ళు, ఎందుకంటే తెగిపోకూడదు కాబట్టి, పోగు తెగిపోకూడదు కాబట్టి. నేతలో అయితే పోగు తెగినా ఏం చేస్తారు అంటే వాటర్ పెట్టి తడిపేసి మళ్ళీ ఆ పోగుని కలిపి నేసేయడం అట్లా చేస్తారనమాట. అందుకే మీకు మధ్య మధ్యలో ఏ నేత చీరలు చూసినా మధ్య మధ్యలో కొంత ఇది వస్తుంది అనమాట. ఎందుకు ఇదిగోండి ఇక్కడ పోగు తెగింది చూడండి, చూడొచ్చు. ఇట్లా ఏదో ఒక చోట ఎక్కడో ఒక చోట చిన్న ఇదనేది ఉంటుంది అనమాట, ఒక థ్రెడ్ మిస్ అవ్వడం ఇక్కడ, ఇదిగోండి ఇట్లా అనేది ఉంటుంది. సో ఇది మంచి బేబీ పింక్ శారీకి కింద వచ్చేసి గ్రేష్ షేడ్ రస్టిక్ కలర్ అండి, ఇది గ్రేప్ ఒక పక్కన ఇట్లా ఇట్లా కనిపిస్తుంది, కలనెట్లా కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే బోర్డర్ కలర్. సో ఇంకొక మంచి బ్లూ కలర్ అండి, చాలా బాగుంది. సెల్ఫ్లో వస్తుంది, ఇది మొత్తం సెల్ఫ్లో వచ్చింది, కాంట్రాస్ట్ రాలేదు, చాలా బాగుంది. సారీ వచ్చేసి ఇట్లా వస్తుంది, అన్నీ ఒకటే కాస్ట్ కదా, 6,800. సో ఇంకొక గ్రీన్ షేడ్లో ఇది కింద వచ్చేసి బ్లూ, గ్రీన్ అండ్ బ్లూ. సో రోజు పనిచేసే రోజువారీ కూలీ ఎంత ఉందండి ఈరోజు, దాదాపుగా మినిమం 500 వేజెస్ వేసుకుంటున్నారు. 10 into 5 కూలీ అంటే నేసేవారు పోని వాళ్ళ జీతం తీసుకోవాలన్నా ఎంతండి, 10 into 5 వేసుకోండి ఒకసారి, మినిమం 5,000 వల్ల కూలీనే అవుతుందండి ఒక చీర, 10 రోజుల చీర నెయ్యాలి అంటే. కాబట్టి ఎంత కొద్దిలో కొద్ది మార్జిన్ వేసుకుని వాళ్ళు మహా అయితే ఒక 500 ఎక్స్ట్రా మార్జిన్ వేసుకుని ఈ ప్రోడక్ట్కి సంబంధించిన ఏదైతే ఇది ఉందో అంటే దీనికి సంబంధించిన మెటీరియల్ ఇవన్నీ పోగా వాళ్ళు డైలీ వేజెస్ పోగా వేసుకునేవి మీకు ఇస్తున్నారు. మళ్ళీ మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మా దగ్గరే కొనాల్సిన అవసరం లేదు, అస్సలు అవసరం లేదు. దయచేసి ఆయా ప్రాంతాలకు వెళ్ళి అక్కడ మగ్గం దగ్గర కొనుక్కుంటే మీకు ప్యూర్ హ్యాండ్లూమ్స్ వస్తాయి. మీరు వాళ్ళందరినీ ప్రోత్సహించినట్లయితే పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు మెజారిటీ ఆఫ్ పెళ్ళిళ్ళకి వెళ్ళి పర్చేస్ చేసే వాళ్ళందరూ ఊరికే మాల్స్కి వెళ్ళిపోయి కొనకండి దయచేసి. మీరు ఏ పెళ్ళికి ఏ క్లాత్ అయితే కొందాం అనుకుంటున్నారా, అంటే కంచి కొందాం అనుకుంటున్నారా, ధర్మవరం కొందాం అనుకుంటున్నారా, కాంచీవరం కొందాం అనుకుంటున్నారా, ఇంకా వేరే ఏ చీరలు అయితే కొందాం అనుకుంటున్నారో దయచేసి ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ బల్క్గా సారీస్ తీసుకోండి, మీకు కూడా కలిసి వస్తుంది. దిస్ ఇస్ ద స్మాల్ సజెషన్. అండ్ అదేవిధంగా మరొకసారి మీకు వచ్చేసి వరల్డ్ హ్యాండ్లూమ్స్ డే శుభాకాంక్షలు చెప్తూ
నేను సెలవు తీసుకుంటున్నాను. అదేవిధంగా తెలుసు కదా! ఇఫ్ ఇన్ కేస్ ఈ ప్రొడక్ట్ కావాలి అనుకుంటే 7893846466కి వాట్సాప్ చేయండి. అందరూ కాల్స్ చేసి ఎంక్వైరీ చేస్తున్నారు. దయచేసి వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసి స్క్రీన్‌షాట్ పెట్టి దీనికి సంబంధించిన కాస్ట్ మీకు పంపిస్తాము. మీకు నచ్చినట్లయితే ఒకసారి డీటెయిల్డ్‌గా ఈ ప్రొడక్ట్ చూపిస్తాను. అంటే ఈ శారీ చూపిస్తాను. చూపించిన తర్వాత మీకు సేల్ చేయడం అనేది జరుగుతుంది. సో, థాంక్ యూ సో మచ్. ఇట్లనే మమ్మల్ని ఆశీర్వదించండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.